బ్రేకింగ్ న్యూస్ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి వల్ల భారీ వర్షాలు కురుస్తున్నాయని అంటుంది వాతావరణ విభాగం. భారీ వర్షాలు కురుస్తాయని తాము ముందు నుంచే హెచ్చరించామని, అయితే హైదరాబాద్ లో అంచనాలకు మించి వర్షం పడిందని అన్నారు వాతావరణ అధికారులు. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి బలహీనపడడం వల్ల వచ్చే 24 గంటల్లో సాధారణ వర్షం ఉంటుందన్న వాతావరణ శాఖ డైరెక్టర్ తో మా ప్రతినిధి అరుణ్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ లో ఒక్కసారిగా కుండపోత వర్షం. హైదరాబాద్ మొత్తం అతలాకుతలమైంది. ఎక్కడ చూసినా జలమయం. ఎందుకు ఈ వాతావరణంలో మార్పు వచ్చింది? ఇంత వర్షపాతానికి గల కారణాలు ఏంటి? అసలు ఎన్ని రోజుల పాటు ఈ వర్షం ఉంటుంది? వాతావరణ శాఖ డైరెక్టర్ మనతో ఉన్నారు. సార్, వాతావరణంలో వచ్చిన మార్పులకు కారణం ఏంది? దాదాపుగా చాలా రోజులుగా ఎండ తీవ్రతో ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో నుంచి ఒక్కసారి వాతావరణంలో మార్పు రావడం, కుండపోత వర్షం వల్ల చాలా వాతావరణం అతలాకుతలమైంది. ఎంత వర్షపాతం నమోదైందంట? మనకి 26-27 తారీఖు నుంచి మనకి వాతావరణంలో మార్పు వచ్చింది. మనకి ఫస్ట్ మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలో అల్పపీడనం ఒకటి ఏర్పడింది. అప్పటి నుంచి మనకు తెలంగాణలో వర్షపాతం అనేది అప్పుడప్పుడు మనకు కొంచెం పెరిగింది. అంతకుముందు చాలా డ్రై ఉండేది. దాదాపు 5 ఆగస్టు నుంచి 23-24 వరకు వర్షాలు చాలా తక్కువ పడ్డాయి. తర్వాత ఈ అల్పపీడనం వచ్చిన తర్వాత పెరగడం జరిగింది. తర్వాత అది మొన్న ఇది అల్పపీడనం అనేది బలహీనపడి ఒక ఉపరితల ఆవర్తనంగా మిగిలిపోయింది. సో ఉపరితల ఆవర్తనము వల్ల కూడా మనకు సరిపోయిన వర్షాలు పడే అవకాశం ఉంది. నిన్న మొన్న కూడా మేము హెవీ రెయిన్ఫాల్ పడుతుంది తెలంగాణలోనే హెచ్చరించడం జరిగింది. మా వెబ్సైట్ ద్వారా స్టేట్ గవర్నమెంట్ అథారిటీస్కి, మీడియా వాళ్ళకి ఎస్ఎంఎస్లు ఇవ్వడం ద్వారా తెలంగాణలో భారీ వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉందనేది చెప్తూనే వస్తున్నాము. అయితే కొంచెం అనుకున్న దానికంటే విరుద్ధంగా రాత్రి ఉపరితల ఆవర్తనము ఉత్తర దిశగా ప్రయాణించి భూమిపైకి మనకి ఉత్తర ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా తీర ప్రాంతంలోకి అది కదలడం జరిగింది. దాంతోపాటు ఈ రెయిన్ఫాల్ బెల్ట్ మనకి నైరుతి దిశగా ఏర్పడుతుంది సౌత్ వెస్ట్ సెక్టర్లో. అది కూడా షిఫ్ట్ అయిపోయి నిన్న మొన్న మనకి రాయలసీమలో భారీ వర్షాలు పడ్డాయి. అది ఇప్పుడు ఉత్తరానికి షిఫ్ట్ అయ్యి మనకి తెలంగాణలో బాగా వర్షాలు పడడం జరిగింది. సో ఇది మనకి ఈ రోజు రాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకు సంభవించిన సిచ్యువేషన్ అన్నమాట. సో దీంట్లో మనకి తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లా, రంగారెడ్డి జిల్లా, ఈ జిల్లాలో దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్ సిటీలో చాలా విస్తారంగా వర్షాలు పడ్డాయి, భారీ వర్షాలు పడ్డాయి. ఈరోజు హైదరాబాద్లో బాగంపేట వాతావరణంలో ఉదయం 8:30 వరకు 17.6 మిల్లీమీటర్ల వర్షపాతం పడింది. ఆ తర్వాత 12 గంటల వరకు దాదాపు 3 గంటల ప్రాంతంలో కొన్ని చోట్ల అతి భారీ వర్షం కూడా పడింది. మనకి రికార్డు చూసినట్టయితే ఈ నల్లకుంటలో ఫీవర్ హాస్పిటల్ ప్రాంతంలో ఉన్న ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లో 120 మిల్లీమీటర్లు 12 సెంటీమీటర్ల వర్షము, మల్కాపూర్లో సైదాబాద్ ఏరియాలో 92 మిల్లీమీటర్లు, మల్కాజ్గిరిలో 92 మిల్లీమీటర్లు, షాపూర్ నగర్లో 81 మిల్లీమీటర్లు, ఖైరతాబాద్లో 78 మిల్లీమీటర్లు, శ్రీనగర్ కాలంలో 70 మిల్లీమీటర్లు, మీరాలంలో 66 మిల్లీమీటర్లు, కాప్రాలో 64 మిల్లీమీటర్లు, ఇలా చాలా చోట్ల సిటీలో 3 సెంటీమీటర్ల నుంచి 12 సెంటీమీటర్ల వరకు వర్షం పడడం జరిగింది. ఇలా షార్ట్ పీరియడ్ లో మనకి 3 గంటల వ్యవధిలో ఇంత భారీ వర్షం పడడం వల్లతోనే మనకు వాటర్ లాగింగ్, ఫ్లడ్డింగ్, దెన్ రోడ్స్ జామింగ్ ఇలాంటివి జరిగాయి అన్నమాట. ఇంకా ఈ వర్షం ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది సార్? దాదాపుగా ఫోర్కాస్ట్ అంచనా ప్రకారం 24 గంటల తర్వాత ఉపరితల ఆవర్తనం తగ్గిపోతుంది అని చెప్తున్నారు. ఎంతవరకు కరెక్ట్? అవును, మనకి దీని ప్రభావం 24 గంటల వరకు తెలంగాణ పైన ఉంటుంది. కానీ గంటకి దీని ప్రభావం తగ్గుతూనే పోతుంటుంది. రేపటి వరకు మనకి తెలంగాణలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. మిగతా ప్లాసెస్లో ఒక మోస్తరు వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. టోటల్గా తెలంగాణ కవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న తీరైతే ప్రస్తుతానికి వాతావరణంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన కారణంగానే ఒకసారిగా ఈ వర్షపాతం నమోదైంది. ఇంకా ఆ భయం లేదు. కొద్దిగా వాతావరణంలో మార్పు చోటు చేసుకుంటుంది కాబట్టి నెమ్మదిగా వర్షాలు తగ్గిపోతాయి. అంత భారీ వర్షాలకైతే నమోదు లేదు కాబట్టి కొంత ఊపిరి తీసుకోవచ్చు. మిగిలిన వ్యవసాయానికి సంబంధించినటువంటి పరిస్థితులకు అనుగుణంగానే వాతావరణం ఉంది. మొత్తం ఓవరాల్ గా తీసుకుంటే తెలంగాణలో -6% వర్షపాతం నమోదవుతున్నట్టుగా చెప్తుంది. సెప్టెంబర్ వరకు పూర్తిస్థాయిలో ఇవన్నీ సర్దుకొని వ్యవసాయానికి అనుకూలంగానే ఉంటుంది. మిగిలిన వాళ్ళు కూడా పెద్దగా ఇబ్బంది పడే పరిస్థితి అయితే లేదు. కొన్ని చిరుజల్లులు, ఒక మోస్తరు వర్షం అయితే కొనసాగే అవకాశం ఉంది. 48 గంటల పాటు ఈ పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు. కెమెరా మనోహర్తో అరుణ్ కుమార్, ఎన్టీవీ, హైదరాబాద్. 30/60లో ఇప్పుడు మరో షార్ట్ బ్రేక్.